వీక్షకులకు స్వాగతం. వార్తల్లో వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకొని జెడ్పీ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక జెడ్పీ సమావేశం హాల్ నందు జెడ్పీ సీఈఓ గ్లోరియా, జెడ్పీ వైస్ చైర్పర్సన్ కుమారి రమ్య, శ్రీ శిశు సంక్షేమ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ భారతీలతో కలిసి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశములు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ముందుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకొని జెడ్పీ ద్వారా జిల్లాలోని 14 నియోజకవర్గాలు అభివృద్ధికి మన అందరం అన్నదమ్ములుగా కలిసి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో నింపుటకు ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రజలకు ముఖ్యమైనవి రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి లైటు, వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గంలో అన్ని పంచాయతీలలోని వాటర్ ట్యాంకులు పరిశీలించి క్లీనింగ్ చేయాలన్నారు. టిడ్కో గృహాలు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఎమ్మెల్యే ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకున్నప్పుడే ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వారు చెప్పినట్టు ఎప్పుడు కూడా డెమోక్రసీలో దెర్ ఈజ్ ఎ రైట్. మనం ఎన్నుకున్న తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా అని దోచినట్టుగా ఎక్కడ కూడా ఒక రోడ్లు వేయలేదు. గత 5 సంవత్సరాలుగా నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేదు, ప్రాపర్ లైటింగ్ కూడా లేదు. అంటే ప్రజల్ని గాలితో వదిలేసే అధికారం వచ్చింది కదా అని, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జెడ్పీటీసీని, ఎంపీపీలో లేదంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎలక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బటన్ నొక్కినాం, వాళ్ళకి అప్పించినాం, ఇవి ఇచ్చినాం అంటూ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా పలానా రోడ్ వేస్తున్నాము, అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు,